రాక్షసుడు అనేవాడు ఎప్పుడూ పుట్టడు. రాక్షసుడు అనేవాడు తయారవుతాడు. హాయ్ మూవీ లవర్స్, టుడే టాపిక్ ఈజ్ అబౌట్ రాకాస. అండ్ మూవీ ఎలా ఉంది అంటే మంచిగా మీ ఫ్యామిలీ అందరిని తీసుకుని, పిల్లల్ని తీసుకుని, ఉంటే పెద్దలు అందరూ వెళ్ళి మంచిగా 3 hours ఎంటర్టైన్ అయ్యి వచ్చేయచ్చు. ఎక్కువ జంప్ స్కేర్స్, భయపడిపోతారు, లేదా ఎక్కువ డబల్ మీనింగ్ డైలాగ్స్, లేదా 18+ ఏమీ లేవు. కూల్ అండ్ కామ్గా చూసి ఎంటర్టైన్ అయ్యి వచ్చేయచ్చు. స్టోరీ ప్లాట్లోకి వెళ్తే, మూఢనమ్మకాలు నమ్మే ఒక ఊరు ఉంటుంది. ఆ ఊరిలో ఒక కోట ఉంటుంది. కోటలో ఒక రాక్షసుడు ఉంటాడు. అయితే ఊరికి ఒక 3 warnings వస్తాయి. ఆ 3 warnings వచ్చినప్పుడు ఆ కోటలోకి వాళ్ళ ఊర్లో నుంచే ఒక మనిషిని బలివ్వాలి. అంటే కోటలో పంపిస్తే ఆ రాక్షసుడు చంపేస్తాడు. ఇది జరిగేది. ఇఫ్ ఇన్ కేస్ ఈ మనిషిని అంటే వార్నింగ్స్ వచ్చినప్పుడు మనిషిని కనుక పంపకపోతే ఆ రాక్షసుడు వచ్చి ఊర్లో చంపేస్తాడు. అంటే ఊరును నాశనం చేస్తాడు అనేది స్టోరీ ప్లాట్. ఈ స్టోరీ ప్లాట్కి హీరో ఎలా లింక్ అవుతాడు, హీరో ఎలా వస్తాడు అనేది మీరు మూవీలో చూస్తారు. ఫస్ట్ హాఫ్లో ఫన్ రైడ్, అన్ని సింగిల్ లైన్ పంచెస్ ఉంటాయి. అండ్ సంగీత్ అన్న టైమింగ్ బాగుంటుంది. అండ్ గెటప్ సీన్ అన్న సంగీత్ అన్న వీళ్ళిద్దరు కాంబినేషన్ సీన్స్ అయితే బాగుంటాయి. ఫ్యామిలీస్ అయితే ఈజీగా ఎంటర్టైన్ అవుతారు. అండ్ వాళ్ళిద్దరి మధ్య జరిగే కాన్వర్జేషన్స్ కానీ లేదా సీన్స్ కానీ బాగుంటాయి. అండ్ ఈ పర్సనల్గా నాకు ఫస్ట్ హాఫ్లో నచ్చింది ఏంటంటే ఇంటర్వెల్ దగ్గర బీజిఎమ్స్ ఉంటాయి. అంటే ఆ సీన్కి ఎగ్జాక్ట్గా బ్లెండ్ అవుతాయి. ఆఫ్టర్ దట్ సెకండ్ హాఫ్లో నాకు మెయిన్గా నచ్చిన పాయింట్స్ విఎఫ్ఎక్స్, క్లైమాక్స్. ఇప్పుడు విఎఫ్ఎక్స్ వల్ల పెద్ద సినిమాలే నెగిటివ్ అవుతున్నాయి, పెద్ద సినిమాలే ట్రోల్ అయిన సిచ్యువేషన్స్ చూసాం మనం. బట్ వీళ్ళకున్న కంటెంట్కి, వీళ్ళకున్న బడ్జెట్కి ఆ విఎఫ్ఎక్స్ని హ్యాండిల్ చేయడం గుడ్ థింగ్. ఆ మూవీకి ఎంత అయితే కావాలో అంత పెట్టారు నీట్గా. క్లారిటీ, నాకు అనిపించింది అంటే క్లారిటీ ఉంది వాళ్ళకి. ఎంతవరకు విఎఫ్ఎక్స్ పెట్టాలి అనేది ఒక క్లారిటీ ఉంటే ఏ డైరెక్టర్ అయినా సరే సక్సెస్ అవుతారు. ఆ విషయంలో ఈవిడ సక్సెస్. సెకండ్ హాఫ్లో వెన్నెల కిషోర్ అని యాడ్ అవుతాడు. అక్కడ ఇంకా చాలా బాగుంది. అక్కడ నుంచి గెటప్ సీన్ అన్న, వీళ్ళిద్దరు కాంబినేషన్ సీన్స్, ఇక ఒక ముగ్గురు టైమింగ్ ఉన్న యాక్టర్స్ దొరికితే ఏముంది, ఇంకా స్క్రీన్ బ్లాస్ట్ అవుద్ది. మనకున్న కమర్షియల్ మూవీ ఫార్మేట్లో ఏంటంటే క్లైమాక్స్లో ఏమైంది, విలన్ చంపేస్తాడు, హీరో అయిపోతాడు, ఖతం అయిపోయింది. బట్ ఈ మూవీ అది కాదు. నేను అందుకే నా క్లైమాక్స్ +1 పాయింట్ అన్నా. అందరిలా కాకుండా డిఫరెంట్ వే ఆఫ్ రైటింగ్, డిఫరెంట్ వే ఆఫ్ ఎగ్జిక్యూటింగ్ జరిగింది అక్కడ క్లైమాక్స్ వరకు. సో నాకు అది బాగా నచ్చింది. అండ్ మీరు కనుక మంచి సినిమాటిక్ బ్రిలియన్స్ చూడాలి అనుకుంటే బైకర్కి వెళ్ళండి. లేదు ఫ్యామిలీతో మంచిగా ఫన్ ఎంజాయ్ చేయాలి, ఒక 3 hours ఎంటర్టైన్ అవ్వాలి అని అంటే రాకాసాకి వెళ్ళండి. దట్స్ ఇట్. టాటా, బాయ్ బాయ్.